ఇమాజిన్ ఒక యానిమేషన్ మూవీ కోసం ఇంత రిస్క్. టాలీవుడ్ లో ప్రొడ్యూసర్స్ కార్స్ మార్చుకుంటూ తిరిగే టైంలో ఈ దర్శకుడి యానిమేషన్ కోసం ఇల్లు తాకట్టు పెట్టేశాడు. అవును, ఇల్లుతో పాటు రుణం తీసుకున్నాడు. చివరికి ఏమైంది మొదలెట్టేయమంటారా? ఇక రిజల్ట్స్ చూస్తే భారతదేశంలోనే హైయెస్ట్ గ్రాసింగ్ యానిమేషన్ ఫిల్మ్. ఎలాంటి పెద్ద బ్యానర్ లేదు, పెద్ద స్టార్ కాస్ట్ లేదు, కానీ స్క్రీన్ మీద విజువల్స్ చూసినప్పుడు ఆడియన్స్ రియాక్షన్ ఈ సినిమా కోసమే మేమే స్పాన్సర్ అయిపోతాంరా అని ఫీల్ వచ్చింది. అలా నాకైతే అనిపించింది. మరి మీకు? 5 years 5 సంవత్సరాలు స్పాన్సర్ దొరకలేదు, ఇంటిని తాకట్టు పెట్టేశాడు, స్టూడియో అద్దె కూడా అప్పు తీసుకొని తీశాడు. బట్ ఈ డైరెక్టర్ చేసిందేమిటో విన్న తర్వాత మీ మైండ్ లో ఒక్క మాట మాత్రమే వస్తుంది, ఇది నరసింహం కాదురా బాబు, మహా అవతారం. ఇక్కడ యాక్చువల్ స్టార్ ఎవరు? హీరో కాదు, హీరోయిన్ కాదు, అశ్విన్ కుమార్. ఆయనే డైరెక్టర్ బాస్. అతని సింగిల్ డైలాగ్ నరసింహం రోర్ కాదు, ఇది విఎఫ్ఎక్స్ తో బ్లాస్ట్ అవుతుంది. బడ్జెట్ లేదు, కానీ బ్లడ్ సర్క్యులేషన్ ఫుల్ హైప్ లో ఉంది. మహావతార్ నరసింహ అంటే టాలీవుడ్ కు లయన్ కింగ్ లెవెల్ ప్రైడ్ వచ్చింది. ఫస్ట్ 10 minutes విజువల్ చూశాక థియేటర్ లో ఫీల్ బాహుబలి లోడింగ్ స్క్రీన్ లాగా ఉంది. లాస్ట్ 20 minutes కి క్రౌడ్ లో ఒకే ఒక్క వర్డ్ మాత్రమే వస్తుంది, ఆ వర్డే జై నరసింహ. స్క్రీన్ మీద లయన్, బయట థియేటర్ లో సింహ గర్జన. ఫైనల్ గా ఇది యానిమేషన్ కాదు, ఇది ఒక సినిమా తపస్య. ఒక్క డైరెక్టర్ పర్సనల్ రిస్క్ తో వచ్చిన లయన్ లెవెల్ రోర్. ఇది కార్టూన్ కాదు, ఇది కల్ట్ టోన్. అంటే ఇక ఒక్క మాట, మహావతార్ నరసింహ మీమ్ లాగా స్టార్ట్ అయ్యి హిస్టరీ లాగా ఫినిష్ అవ్వబోతుంది.